నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. చంద్రుడా రా రా, ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు
వెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష. What a remarkable moment, ladies and gentlemen. Today being the foundation stone laying ceremony of ArcelorMittal Nippon Steel, India's integrated steel plant at Rajayapeta, Anakapalli. It gives us great pleasure to welcome all the dignitaries onto the stage. We take the pleasure to welcome the union ministers, state MLAs, esteemed delegates, officers, and ladies and gentlemen. చంద్రుడా రా, రా, ఇంద్రుడై రా, రాధిరా. It gives us great pleasure to welcome all the dignitaries onto the dais. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, Sri H.D. Kumaraswamy Garu, Honorable Union Minister for Steels and Heavy Industries, Government of India, Sri Lakshmi Mittal Garu, Chairman ArcelorMittal, Honorable Deputy Chief Minister Sri Pavan Kalyan Garu, Honorable Minister for IT Sri Nara Lokesh Garu, Sri P.V.N. Madhav Garu, State BJP President, Sri Bhupati Raju Srinivas Verma Garu, Honorable Minister for Steel and Heavy Industries, Sri Chintakayala Ayanna Patrudu Garu, Sri Kollu Ravindra Garu, Sri C.M. Ramesh Garu, Sri Krishna Babu Garu, Sri Dilip Oman Garu, CEO ArcelorMittal Nippon Steel India, Madam Home Minister Sri Vangalpudi Anita Garu, and all the dignitaries, a huge welcome. A shared vision, a strong partnership between industry and government, a collective belief in India's growth story. Ladies and gentlemen, this is the spirit of today. Banaunga main, banega Bharat. May I request all the dignitaries to please be seated. విచ్చేసిన అతిథులందరినీ ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. I now request our Honorable Home Minister, Government of Andhra Pradesh, Srimati Vangalpudi Anita Garu, to formally welcome this august gathering.